తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాల్లో వేగుచుక్క ఏచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం ఏచూరి సంస్మరణ సభను బుధవారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విఠల బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ జి సుబ్రహ్మణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్పిఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో విలువలు కలిగిన నంబర్ 1 వ్యక్తి ఏచూరి అంటూ ఉద్ఘాటించారు. నైతిక విలువల కోసం పాటుపడిన వ్యక్తి ఏచూరి అంటూ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆయన దిక్సూచి అని కొనియాడారు. మేధోశక్తితో కూడిన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరని ప్రస్తావించారు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకులను ప్రభావితం చేసిన వ్యక్తిని, సంకీర్ణ రాజకీయాలను నడిపేందుకు అందరినీ ఏకతాటిపైకి నిలిపిన వ్యక్తి సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఆయన్ని ఎదుగుతున్నని 1985 నుంచి ప్రత్యక్షంగా ఆయనతో పాటు జాతీయ రాజకీయాల్లో నడిచారంటూ గుర్తు చేశారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు శ్రేణులన్నీ నిరాశ చెందకుండా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. పుస్తకాన్ని చదవటం కాదు, అందులో విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకుని ఆచరించడం ముఖ్యమంటూ పేర్కొన్నారు. పుస్తక పఠనంలో కమ్యూనిస్టులు అందవేసిన చేయని ప్రస్తుత పార్లమెంట్ సభ్యుల్లో 90% పైగా కనీసం 4 పుస్తకాలు చదివిన ఘనత కూడా వారికి ఉండదంటూ పేర్కొన్నారు. అభ్యుదయ ఉద్యమాలు బలోపేతం కావాలని, అందుకు సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ విటుపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒక సిద్ధాంతాన్ని నమ్మి దేశ రాజకీయాల్లో దాని చుట్టూ తిరిగేలా, ఆ సిద్ధాంతాన్ని అందరికీ దగ్గరయ్యేలా చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా వారందరినీ ఏకతాటిపైకి తేవడంలో ఆయన కృషి నిరంతరం అంటూ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా ఆయనకు నివాళులర్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయన దేశ రాజకీయాల్లో ఏ ప్రభావం చూపించారో అర్థమవుతుందంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆర్పిఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి అంజయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర కోశాధికారి కెవి చౌదరి, సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ, తిరుపతి బాలోత్సవ్ చైర్మన్ టెంకాయల దామోదరం, సిపిఎం, సిపిఐ నాయకులు టి సుబ్రహ్మణ్యం, డి జనార్దన్, కార్యకర్తలు, వామపక్ష నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా ఎమర్జెన్సీ బాధితులం. మేమందరం జైళ్ళల్లో ఉన్నప్పుడు సీతారాం గారు అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ ఎత్తిన తర్వాత ఇందిరాగాంధీ తన ప్రధాన పదవిని పోగొట్టుకున్న తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కొనసాగుతుండటాన్ని అది చట్ట వ్యతిరేకమని నిలదీసినటువంటి సీతారాం ఏచూరి గారిని మొట్టమొదటిసారిగా నేను పత్రికల్లో చూడటము, చదవటము జరిగింది. చాలాసార్లు ఆయన ప్రసంగాల్ని నేను చూస్తూనే ఉన్నా, అనుసరిస్తూనే ఉన్నా. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టులు చదువుకునే అన్ని పుస్తకాలు మరెవరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. అందులో సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం ఏచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చి ఆ తర్వాత పక్కకు తప్పుకున్నటువంటి వాడిని. కానీ ఇప్పటికీ కూడా
నాకు కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు భావజాలం పట్ల చెక్కు చెదరని విశ్వాసం ఉన్నది. ప్రధాని కూడా బంచ్ ఆఫ్ థాట్స్ తప్ప మరొక పుస్తకం చదువుకుంటాడని నాకు నమ్మకం లేదు. కానీ పుస్తకం మనల్ని నడిపిస్తుంది, మనల్ని చైతన్యంలోకి నెడుతుంది, మనం ఏం చెయ్యాలో ఆలోచింపజేస్తుంది. పుస్తకం అంటే ఏదో నాకు పుస్తకం చదవటం అలవాటు అన్నటువంటిది కాదు. దాని గ్రాహ్యత వలన సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి సమస్యల నివృత్తికి మనం ఏం చెయ్యాలా అన్నటువంటి నిక్షిప్తతంతా కూడా పుస్తకాలలో ఉన్నది అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళు కమ్యూనిస్టు. పాత తరంలో కాంగ్రెస్ వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా పుస్తక పఠనం చాలా ఎక్కువగా ఉండేది. రాజకీయ నాయకుడికి ఒక ఏవగింపైనటువంటి పరిస్థితి. ఎందువల్లంటే ఈరోజు శ్రీనివాసరావు గారు చెప్పవచ్చుగా, కాకపోతే నేను బూర్జువా రాజకీయాలలో ఎక్కువగా తిరుగుతున్నటువంటి వ్యక్తిగా నాకు మీకంటే కూడా ఎక్కువగా తెలుసు. ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. చాలా బాధ కలిగించేటువంటి విషయం. వామపక్ష భావజాలం భారతీయ రాజకీయాలలో బలహీనపడిన తరువాత ప్రతీప శక్తుల యొక్క విశృంఖలత భారతదేశాన్ని, రాజకీయాన్నే కాదు భారతదేశాన్ని చిదిమి వేసింది అంటే ఏమాత్రం కూడా అత్యుత్తమం. మనమందరము అంగీకరించాల్సినటువంటి విషయం ఇది. నా చిన్నతనంలో అంటే నేను రాజకీయాలలో అడుగుపెట్టిన తొలి రోజులలో మాకు సిపిఐని చూస్తే శత్రుత్వం, సిపిఎంను చూస్తే శత్రుత్వం జరుగుతున్నదేనండి. వామపక్ష భావజాల వైరుధ్యాల కారణంగా బలహీనపడినటువంటి ఉద్యమాలు, మతోన్మాద శక్తులు పెట్టేగిపోయి ఈ దేశాన్ని కబళించి ఈ రోజున ఎక్కడ చూసినా ఒక సంశయం. శ్రీనివాసరావు గారు చాలా ఆశావాది కాబట్టి మళ్ళీ మన ఉద్యమాలు అద్భుతంగా వస్తాయి అనే నమ్మకం ఆయనకున్నది, కమ్యూనిస్ట్ పార్టీ. కానీ మామూలు సగటు మనిషికి ఒక భయం ఉన్నది. సమాజం బాగుపడాలా అని ఉన్నది. కానీ ఏ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం ఇప్పుడు కొనసాగుతున్నది అని అంటే ఒక అక్షరం బయటికి రావటానికే భయపడేంత పరిస్థితి, మూగగా రోధించేటువంటి స్థితి. మనం అవుననుకున్నా కదనుకునేది ఈ పచ్చి నిజం. దీని నుంచి బయటపడటానికి యేచూరి గారు లాంటి వాళ్ళు చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు. ఒక రకంగా యేచూరి గారు పార్టీ కంటే చాలా బలంగా ప్రొజెక్ట్ అయినటువంటి వ్యక్తి. కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగా వ్యక్తిని పెద్ద ప్రొజెక్ట్ చేయడానికి ఇష్టపడవు. వ్యక్తి కాదు, పార్టీనే చాలా ముఖ్యమని చెప్తూ ఉంటాయి. కానీ ప్రపంచ రాజకీయ యవనిక చెప్పిందంతా కూడా మనం అవుననుకున్నా మళ్ళీ కాదనుకున్నా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంస్థను, సమాజాన్ని శాసించిన మాట వాస్తవం. ఇది కాదనలేనటువంటి నిజం. అది మెసొపటోమియా, ఈజిప్ట్, హరప్ప, మొహంజదారో సంస్కృతుల నుంచి ఇప్పటి వరకు కూడా. నేను కమ్యూనిస్ట్ పార్టీలను ఆక్షేపించటం కాదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా సుందరయ్య గారి గురించి మాట్లాడుకోవాలి, బసవపున్న గారి గురించి మాట్లాడుకోవాలి, తరిమల నాగిరెడ్డి గురించి మాట్లాడుకోవాలి, చెట్టు రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తుల గురించి ఎక్కువగా మనం ప్రస్తావన తెచ్చుకోక తప్పదు. వాళ్ళ వలనే ఉద్యమాలు చాలా బలోత్కృతమైనటువంటి విషయాన్ని మనం మరిచిపోకూడదు అంటాను. అలాగే యేచూరి గారి ప్రభావం భారతదేశ పార్లమెంటరీ రాజకీయాల మీదే కాకుండా భారతదేశ విద్యార్థి ఉద్యమాల మీద, సమాజ పరిణామ క్రమంలో జరిగేటువంటి అవకతవకల మీద ఎత్తినటువంటి తిరుగుబాటు జెండాగా యేచూరి గారు తన పాత్రను అద్భుతంగా నిర్వహించినారు. శ్రీనివాసరావు గారు చెప్పినందుకు కేవలం ఆయన పేరు చెప్తారు, మీ ఆశ నెరవేరాలని. ఎందుకంటే మాకు కొంచెం నిర్లిప్తి వచ్చింది.
అది కూడా అంగీకరించాలి కాబట్టి నెరవేరాలని మళ్ళీ అభ్యుదయ ఉద్యమాలు, అభ్యుదయ ఆలోచనలు, అభ్యుదయ పోరాటాలు భారతదేశానికి బలోపేతంగా వచ్చినప్పుడే ప్రతీప శక్తులు వణికి చస్తాయి. అందుకు మనమందరం కూడా సీతారాం యేచూరి గారిని ఆదర్శంగా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జోహార్ సీతారాం. సీతారాం యేచూరి 10th క్లాస్ నుంచే ఇప్పటికి కూడా అశేషమైనటువంటి పరిజ్ఞానం అయింది, అపారమైనటువంటి జ్ఞాపక శక్తి, ఏకసంధాగ్రహాన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే విశ్లేషణ శక్తి ఉన్నది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయనకున్న మేధస్సు అంతా పదును బట్టి దేశ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా ఆయనకు తోడ్పడినటువంటి అంశం ఆయన మార్క్సిజాన్ని నమ్మటం. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని ఆయన నమ్మకుండా ఉండుంటే ఆయన కూడా నలుగురిలో ఒకటి అయ్యి ఉండేవాడు బహుశా. కానీ ఆయన ఒక విశిష్టమైనటువంటి నాయకుడిగా నిలబెట్టింది ఈ సిద్ధాంతం, మార్క్సిస్ట్ సిద్ధాంతం. అంతేకాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ నాయకులు చాలా దేశాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఉన్న అధికార కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలలో అతి కొద్ది మందిలో సీతారాం, బాగా గుర్తింపు కలిగిన అతి కొద్ది మందిలో సీతారాం యేచూరి. ప్రపంచ దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు. ఆయన తెలియటం కాదు, అందరినీ ప్రభావితం చేయగలిగిన శక్తి ఉంది. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది. ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు, భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు, భారతమాత పుత్రుడు ఆయన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన మరణం అకాల మరణం ఎవరు ఊహించింది కాదు. 3 రోజుల ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం. ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి, తర్వాత కిడ్నీస్కి, మొత్తం ఆర్గాన్స్కి పెట్టి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసమో అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి తర్వాత వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. 72 సంవత్సరాల వయసు అంటే రాజకీయాల్లో అదే ముసలితనం కాదు, వార్ధక్యం కాదు. ఆయన అకాలమైనటువంటి మరణం అది మన అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.